అడవులు, కొండలు, గలగల పారే సెలయేళ్ళు, ప్రకృతి సోయగాలు, పరుచుకున్న పచ్చదనాలు, పరవశించి పాడే వెదుళ్ల వనాలు, పారవస్యం చెందే పర్యాటకులు అంతా చూసి మురిసిపోతుంటారు. కాని 2 హృదయాలు మాత్రం ఆ రమణీయత మాటున రంపపు కోతకు గురవుతోన్న ఆదివాసీ జీవితాలున్నాయని గుర్తించాయి. కనీస అవసరాలకు కూడా నోచుకోని వారి దుస్థితికి కలవరపడ్డాయి. కన్నీటితో కలత చెందక కార్యోన్ముఖులై వారి కోసం తమ జీవితాలను వెచ్చించాయి. అయితే ఆ ఇరువురి నేపథ్యాలు వేరు, అభిరుచులు వేరు. మనస్సు మాత్రం ఒక్కటే, హృదయ స్పందన ఒక్కటే. ఫలితంగా కలిసి నడిచారు, ప్రతి గూడెం తలుపు తట్టారు, గిరిజనుల గుండెల్లోకి అడుగుపెట్టారు, ఆశల దీపాలు వెలిగించారు. అనారోగ్యంతో కునారిల్లే వారికి ఆధునిక వైద్యం అందించారు, అక్షర పరిమళాలు అద్దారు, చీకటి కోణంలో వెలుగు పూలు పూయించారు, వారిని అభివృద్ధి బాట పట్టించారు, అడవుల్లో అరుదైన సమాజాన్ని సృష్టించారు. వారే మన తరం స్ఫూర్తి ప్రదాతలు, మెగసెసే అవార్డు విజేతలు ప్రకాష్ ఆమ్టే, మందాకిని ఆమ్టేలు. భార్యాభర్తలు సినిమాల్లో కలిసి నటించడం, రాజకీయాల్లో రాణించడం, ఒలింపిక్ పతకాలు సాధించడం సర్వసాధారణం. కాని ఆపన్నుల సేవలో పోటీ పడటమే అసాధారణం, అపూర్వం. అటువంటి అరుదైన సేవా తత్పరతను కనబరిచిన దంపతులే ప్రకాష్ ఆమ్టే, మందాకిని ఆమ్టే. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతం వారి కార్యక్షేత్రం. చేయి చేయి కలిపి వారు వేసిన అడుగులు అక్కడి మాడియా గోండుల కష్టాలు తీర్చాయి, కడగండ్లకు వీడ్కోలు పలికాయి, మెరుగైన సమాజం వైపు నడిపించాయి. అలాగని ఇదంతా రాత్రికి రాత్రి సాధించిందేమీ కాదు. సాదాసీదా శ్రమతో సాధ్యపడింది అంతకన్నా కాదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ప్రకాష్ మందాకినిల బతుకు పుస్తకంలో స్ఫూర్తిదాయకమైన అనేక అధ్యాయాలున్నాయి. బాబానే లెప్రసీ పేషెంట్ కే లియే జో अस्पताल खोला था कॉलोनी थी गांव के बाहर. బాల్యంలో మేము ఎంతో ఒంటరితనానికి గురయ్యాం. ఊరి బయట మా బాబా ఓ కుష్ఠరోగుల శిబిరం ఏర్పాటు చేసి వారికి సేవ చేసేవారు. ఆ రోజుల్లో కుష్ఠవ్యాధిపై ఉండే ఏవగింపుతో మా దగ్గరి బంధువులు, స్నేహితులు ఎవ్వరూ మా ఇంటికి రావటానికి ఇష్టపడేవారు కాదు. మా చిన్నప్పుడు మాకు స్నేహితులు కూడా లేకుండా పోయారు. నేను నా సోదరుడిద్దరము ఓ రకమైన వెలివేతను అనుభవించాం. అదే సమయంలో బాబా మాకెంతో స్వేచ్ఛనిచ్చారు. పని చేయడానికే కాదు, పనిలో పొరపాట్లు చేయడానికి కూడా స్వేచ్ఛనిచ్చారు. మా మీద, మేం చేసే పనుల మీద ఆయనకెంతో నమ్మకం. మా వెనుక కనిపించని సహకారం ఉండేది. దాంతో నిర్భయంగా ఎదగగలిగాం. ప్రకాష్ మందాకినిల పరిచయం చిత్రంగా మొదలయ్యింది.
వారి నేపథ్యాలు వేరు, పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు. కుష్ఠురోగుల్ని అక్కున చేర్చుకున్న బాబా ఆమ్టే చిన్న కుమారుడు ప్రకాష్. అతనిపై తండ్రి ప్రభావం అపారం. మందాకిని పూర్తిగా సంప్రదాయ వాతావరణంలో పెరిగిన యువతి. मेरा जन्म से पूरा लाइफ नागपुर में ही गया हुआ है. नागपुर इज ए बिग सिटी कंपेयर. నేను నాగ్పూర్లో జన్మించాను. నగర జీవనానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబం మాది. మా అమ్మా నాన్న ఇద్దరూ ఉపాధ్యాయులే. మమ్మల్ని బాగా చదివించాలనుకున్నారు. కానీ ఏ డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని అందరిలాగే అనుకున్నారు. మా పెద్దక్కను అలాగే పెళ్లి చేసి పంపించారు. तो हम उन्होंने डिसाइड किया कि अपने बच्चों को पढ़ाएंगे. మా పెద్దక్క డాక్టర్ కోర్స్ చదువుతానంటే నేను కూడా వైద్య విద్య చదువుతానని పట్టుబట్టాను. ఇద్దరినీ చదివించడం మా వల్ల కాదన్నారు. నాకు బాగా కోపం వచ్చింది. నా మంకు పట్టును చూసి నీకంత చదవాలనుంటే మేమే తంటాలు పడి చదివిస్తాం అన్నారు. దాంతో నేను మెడిసిన్ చదివాను. 1970లో ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. నాగపూర్ మెడికల్ కాలేజీలో పీజీ కోసం చేరింది. అక్కడే ఆమెకు ప్రకాష్ పరిచయమయ్యారు. నిరాడంబరంగా ఉంటూ అందరి గురించి ఆలోచించే ప్రకాష్ తొలిచూపులోనే ఆమెను ఆకట్టుకున్నాడు. ఇద్దరిలో పెళ్లి ఆలోచనలు మొదలు. సరిగ్గా ఆ సమయంలోనే బాబా ఆమ్టే భామ్రాగఢ్ అటవీ ప్రాంతంలో తన సేవా కార్యక్రమాలు ఆరంభించే పనిలో ఉన్నారు. నిజానికి అది ఎంతో ప్రమాదకర ప్రాంతం. చుట్టూ దట్టమైన అడవి, మనుష్య సంచారం స్వల్పం. ఒక మోస్తరు వర్షాలు కురిశాయంటే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే స్థితి. అలాంటి చోట శతాబ్దాలుగా మగ్గిపోతున్న ఆదివాసీల దుర్భర జీవితం చూసి బాబా చెలించిపోయాడు. అక్కడి మాడియా గోండుల బతుకుల్లో వెలుగులు నింపాలని కలలుగన్నాడు. అందుకోసం 1971లో హేమల్ కాసా గూడెంలో లోక్ బిరాదరీ ప్రకల్ప్ పేరుతో ఒక సంస్థను ఆరంభించారు. దీనినే సంక్షిప్తంగా ఎల్బీపీ అని పిలుస్తుంటారు. 1973 ఒకరోజు బాబా హఠాత్తుగా ఆ అటవీ ప్రాంతానికి బయలుదేరారు. తనతో పాటు కొడుకు ప్రకాష్ని కూడా రమ్మన్నారు. వాహనం కొండలు గుట్టలు దాటింది. గతుకుల రోడ్లలో ప్రయాణించింది. క్రూర మృగాలను దాటుకుంటూ వెళ్ళింది. ఆఖరికి దట్టమైన అరణ్యంలో వారు కొన్ని కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఇవేమీ ప్రకాష్కి బాధ కలిగించలేదు. కాని అక్కడ గూడెల్లో చూసిన దృశ్యాలకు చెలించిపోయాడు. కడు దీనంగా బతుకులీడుస్తున్న మాడియా గోండుల స్థితిగతులు చూసి కన్నీరు మున్నీరయ్యాడు. కటిక దారిద్ర్యం, మూఢనమ్మకాలు, అజ్ఞానం, అవిద్య వారిని పెనుభూతాల్లా కబళించడం చూసి కదిలిపోయాడు. నాగరికత తెలియని ఆ అమాయకులను ఆదుకునేదెవరు అని ఆలోచనలు చేశాడు. కాసేపటికే సమాధానం దొరికింది. ఆ ఎవరో నేనే ఎందుకు కాకూడదు అనుకున్నాడు. అప్పటి నుంచి ప్రకాష్ జీవితం వనసీమల్లోనే సాగింది. मैं और मेरा भाई दोनों एक साथ पढ़ते थे और एमबीबीएस का एग्जाम दिया हमने. నేను మా అన్నయ్య ఎంబీబీఎస్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న రోజులవి. ఏ రహదారి లేని రాళ్లు రప్పలు తుప్పల్లోంచి నడుస్తూ 2-3 నదుల్ని దాటుకుంటూ ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ ప్రాంతానికి వచ్చాక బాబా ఇక్కడ మాడియా గోండులనే గిరిజనులున్నారని వాళ్లను చూపిస్తాను అన్నారు. జంతువుల కన్నా హీనమైన స్థితిలో బతుకులీడుస్తున్న వారి జీవితాలను మొదటిసారిగా గమనించాం. వారి కోసం మనం ఏదన్నా చేయాలన్నారు. 60 ఏళ్ల వయోభారంలో కూడా బాబా ఇక్కడికొచ్చి వాళ్లకు సేవ చేయటానికి ఎంతో ఉత్సాహం చూపారు. 22-23 ఏళ్ల పడుచుప్రాయంలో ఉన్న మేము ఆ పని చేయలేమా అన్న భావన నాలో కలిగింది. అంతే, వీళ్లకు సేవ చేస్తానని ఆయనకు మాటిచ్చాను. ప్రకాష్ ఆ నిర్ణయం తీసుకునే సమయానికి మందాకిని ఇంట్లో పెళ్లి ప్రస్తావన. ఆమె తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి ససేమిరా అన్నారు. అయినా మందాకిని మనసు మార్చుకోలేదు. ప్రకాష్తో కలిసి 7 అడుగులు వేసేందుకే సిద్ధపడింది. ఆనందవన్లో వారి వివాహం కుష్ఠురోగులు, అభాగ్యుల ఆశీస్సుల నడుమ నిరాడంబరంగా జరిగింది. దానంతో కాదు,
శ్రమదానంతోనే సమాజ నిర్మాణం సాధ్యం అన్న తండ్రి బాటన నడుస్తూ ప్రకాష్ చదువుకు స్వస్తి చెప్పాడు. సేవాపథంలోకి పూర్తిగా అడుగుపెట్టాడు. గిరిజనుల సేవకు మందాకిని తానూ సిద్ధమంది. నాగపూర్ వైద్య కళాశాల ఉద్యోగానికి రాజీనామా చేసింది. గోండుల సేవకు సమాయత్తమవుతూ వారు అడవులకు తరలారు. 1974 వర్షాకాలం. ఆ సమయంలో ఆ ప్రాంతాలకు ప్రయాణమంటే ప్రాణాలతో చెలగాటం. ఉప్పొంగే ఏరులు, పొంచి ఉండే క్రూర మృగాలు, పైగా 2 రాష్ట్రాల సరిహద్దులను తాకుతూ 150 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఆ అటవీ ప్రాంతం విషసర్పాలకు ఆలవాలం. ఏ క్షణంలో ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అస్సలు ఊహించలేం. అందుకే అక్కడ 1000 గ్రామాలున్నా ఏ వసతులు లేవు. కరెంటు కాంతులు కనిపించవు, టెలిఫోన్ ధ్వనులు వినిపించవు. మంచినీరు తెచ్చుకోవాలన్నా 4 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. పైగా ఆ నీరు కాచి వడపోయాల్సిందే. పాఠశాలల ఉనికి అక్కడ కనిపించదు. ప్రభుత్వ యంత్రాంగం పాత్ర నామమాత్రం. బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపు మృగ్యం. ఇవన్నీ తెలిసిన ప్రకాష్ దంపతులు సాహసించారు. మాడియా గోండుల సంక్షేమానికి కృషి చెయ్యడం తమకు లభించిన సదవకాశంగా భావించారు. హేమల్ కాసాలో అడుగుపెట్టిన రోజు నుంచి ప్రకాష్ దంపతులకు అడుగడుగునా ఆటంకాలు. మహారాష్ట్ర ప్రభుత్వానికి 1971లో అర్జీ పెట్టాను. 3 ఏళ్లు తిరిగినా అధికారుల అలసత్వంతో ఆ ప్రభుత్వం భూమి కేటాయించలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని నాగ్పూర్లో ఉండగా బాబానే మాకు కొద్దిపాటి భూమి ఏర్పాటు చేశారని తెలిసింది. చేద్దామనుకున్న కోర్సు కూడా వదిలేసి ఇక్కడికి వచ్చేశాను. అడవిలో వారు ఉండడానికి చిన్న గుడిసె, దాని పక్కనే వైద్య సేవలకు మరో పెద్ద గుడిసె. రెండింటికీ తలుపులు లేవు. మాడియా గోండులు కొత్త వారిని నమ్మరు, వారితో కలవరు. అనునయంగా మాట్లాడుతూ దగ్గరయ్యే ప్రయత్నం చేద్దామంటే భాష ప్రధాన సమస్య. వారు మాట్లాడే మాడియా భాషకు లిపి లేదు. హిందీ, మరాఠీలతో పోలిక లేదు. ఆ పరిస్థితుల్లో ప్రకాష్ దంపతులు 2 ఏళ్లపాటు ఓపిక ప్రదర్శించారు. పల్లె పల్లెకు తిరుగుతూ గిరిజనులను పలకరించారు. ఒక పక్క వారి భాష నేర్చుకుంటూనే వారి అనారోగ్య పరిస్థితులకు కారణాలను వెతికే ప్రయత్నం చేశారు. వరదలు, అంటువ్యాధులు, కరవు కాటకాలు, పోషకాహారలేమి ఆదివాసీల ఆరోగ్యానికి ప్రధాన శత్రువులుగా వారు గుర్తించారు. ప్రాణాపాయమైన సెరిబ్రల్ హ్యామరేజ్కి ఎక్కువ మంది గురవడం గమనించారు. సెరిబ్రల్ వ్యాధికి తోడు తరచూ విరుచుకుపడే మలేరియా, విషజ్వరాలు, ఇవి కాక పాముకాట్లు, క్రూరమృగాల బారిన పడటం వంటివి సర్వసాధారణం. అక్కడ ఎంతటి దుర్భర పరిస్థితులు ఉండేవంటే ఎవరు ఏ క్షణాన మరణిస్తారోనన్న భయంతో పిల్లలకు యుక్త వయస్సు వచ్చే వరకు పేర్లు కూడా పెట్టేవారు కాదు. ఇవన్నీ ప్రకాష్ దంపతుల కార్యదీక్షను రెట్టింపు చేశాయి. వైద్యం, విద్య అక్కడ తక్షణ అవసరాలని గుర్తించారు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ సంఘటన జరిగింది. మొదట ఓ మధ్యవర్తి లాంటి వాణ్ణి చూసుకుని జ్వరం, నొప్పి, జబ్బు, పొట్ట, కాళ్ళు, నోరు లాంటి చిన్న చిన్న పదాలను గిరిజనుల భాషలో ఏమంటారో తెలుసుకుని సొంతంగా ఓ శబ్దకోశం లాంటిది తయారు చేసుకున్నాం. వారి ఇళ్లకు వెళ్లినప్పుడు ఆ పదాలను ఉపయోగించి ఎవరికన్నా జ్వరముందా, ఏదన్నా అస్వస్థత ఉందా అని అడిగేవాళ్లం. అసలు మొదట మమ్మల్ని చూసి భయపడి అడవిలోకి పారిపోయేవాళ్లు. ఇంతలో అనుకోని ఓ సంఘటన జరిగింది. ఓ గూడెంలోని కుర్రాడికి మూర్ఛవ్యాధి ఉంది. చలిమంట దగ్గర పడుకుని ఉండగా ఫిట్స్ వచ్చి ఆ మంటలో పడి 40% ఒళ్ళు కాలింది. ఆ పిల్లాడికి వైద్యం చేసి బాగుచేయడంతో 1 నెలలో మామూలయ్యాడు. అప్పట్నుంచి గోండులకు మా మందులపై నమ్మకం పెరిగి నెమ్మదిగా ఆస్పత్రికి రావటం మొదలయ్యింది. ఈ సంఘటన గోండులకు ఆ దంపతులపై చక్కటి గురి కుదరడానికి దోహదపడింది. ప్రకాష్ కుటీరంలో చికిత్స పొందిన ప్రతివారు మరో 4 తీసుకురావడం మొదలుపెట్టారు. ఆ నోట ఈ నోట వీరి చికిత్సాలయం పేరు చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. దాంతో
వందల కిలోమీటర్ల దూరం నుంచి పెద్ద సంఖ్యలో రోగులు అక్కడికి రావడం ఆరంభించారు. ప్రకాష్ దంపతులకు పని ఎక్కువయింది. అదే సమయంలో వసతులు, మందులకు నిధులు అవసరమయ్యాయి. అప్పటిదాకా వీరికి బాబా యాంటే ఆనంద్ వన్ నుంచి మందులు, ఆహారం వచ్చేవి. రోగుల సంఖ్య బాగా పెరిగాక నేరుగా లోక్ బిరాదరీ ప్రకల్ప్కి నిధుల అవసరం ఏర్పడింది. సరిగ్గా ఈ సమయంలోనే స్విస్ ఎయిడ్ అబ్రాడ్ సహకారం లభించింది. గుడిసెల స్థానంలో ఆసుపత్రి భవనం వెలిసింది. బోరింగులు పడ్డాయి. పనివాళ్లకు ఇళ్లు, పరికరాలు భద్రపరచడానికి గోడౌన్లు ఏర్పాటయ్యాయి. మరింత ఉత్సాహంతో కార్యరంగంలోకి దిగిన ప్రకాష్ దంపతులు రోగుల సంఖ్యకు అనుగుణంగా మరికొన్ని చోట్ల ఆసుపత్రులు తెరిచారు. పగలు రాత్రి తేడా లేకుండా వైద్య సేవలు అందించారు. ఆధునిక వైద్య పరికరాలను, చికిత్సా విధానాలను ఆదివాసీలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మెడికల్ లాంటి విద్యార్థులకు ప్రాథమిక చికిత్సలో శిక్షణనిచ్చి అత్యవసర సమయాల్లో వారి సేవలను వినియోగించుకోవడం మొదలుపెట్టారు. నెమ్మదిగా తమ సేవలను చుట్టుపక్కల అనేక గూడెలకు విస్తరించడం ఆరంభించారు. इंडिपेंडेंस के बाद में స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఈ ప్రాంతంలోని ఆదివాసీ తెగకు సంబంధించిన ఏ వివరాలను అధికార యంత్రాంగం నమోదు చేయలేకపోయింది. ఈ మాడియా గోండు గిరిజనులకు జనన మరణ నమోదులు లేవు. కనీసం ఇలాంటి ఓ తెగ ఇక్కడ జీవిస్తోందన్న సమాచారమే లేదంటే ఏమనాలో తెలీదు. ఈ అంశం మాలోని సేవా దృక్పథాన్ని మరింత పెంచింది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఈ గిరిజనుల కోసం సేవ చేయాలి అనిపించింది. నేనంటే నాన్న పద్ధతుల్లో పెరిగాను. పట్టణంలో పుట్టి పెరిగిన మందాకిని అయితే ఇంకా ఎంతో రాజీపడి కుదురుకోవాల్సి వచ్చింది. నా సహచరురాలి సహకారంతో ఇంతటి ప్రాజెక్ట్ని దిగ్విజయంగా నెట్టుకొస్తున్నాను. బాబా కృషికి ప్రేరణ పొందిన కొందరు యువతీ యువకులు కూడా ఇక్కడికొచ్చి మా పనిలో తోడయ్యారు. 35 ఏళ్లుగా నిర్విరామంగా ఈ అడవులో ఉంటూ ఈ సేవ చేస్తున్నాం. అసలు ఆదివాసీలకు అక్షర జ్ఞానం లేకపోవడమే అనేక సమస్యలకు కారణం అని 7వ క్లాస్ దాకా చదువు చెప్పేలా 1976లో ఒక రెసిడెన్షియల్ స్కూల్ని ఆరంభించారు. ఆహారం, వసతి ఏర్పరిస్తే తల్లిదండ్రులు సంతోషంగా పిల్లల్ని పంపిస్తారు. వారు కూడా శ్రద్ధగా చదువుకుంటారు అన్నది ప్రకాష్ దంపతుల ఆలోచన. కానీ ఈ మంత్రం మొదట్లో పనిచేయలేదు. పిల్లలు తక్కువగా వచ్చేవారు. వచ్చాక రోజంతా కూర్చోవడం వారి వల్ల అయ్యేది కాదు. కొందరైతే చెప్పా పెట్టకుండా ఇంటికి పారిపోయేవారు. దాంతో ప్రకాష్ మందాకినీలు, వాలంటీర్లు గిరిజనుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి నచ్చచెప్పి పాఠశాలకు తీసుకొచ్చేవారు. మరొక సమస్య పుస్తకాలు మరాఠీ భాషలో ఉండడం. ఎల్బీపీ వాలంటీర్లకు మాడియా భాష రాదు. దాంతో చదువు చెప్పడం ఎలాగో తెలియక తికమక పడేవారు. దానికి మెల్లిగా పరిష్కారం దొరికింది. ఆ అంటే అనాస అని చెబితే వారికి అర్థమయ్యేది కాదు. కారణం అక్కడ అనాస పండదు. అదే ఆ అంటే అహేరీ అంటే అర్థమవుతుంది. ఎందుకంటే అది వారికి బాగా తెలిసిన గూడెం పేరు. ఈ విధంగానే ప్రయోగాలు చేస్తూ అక్షరమాలను, పదాల కూర్పును అక్కడి వారికి బోధించడం మొదలుపెట్టారు. ప్రకాష్ దంపతుల కృషి ఫలించింది. ఏడాది తిరిగేసరికి వారి పథకాలు సత్ఫలితాలనిచ్చాయి. విద్యార్థుల సంఖ్య రెట్టింపయ్యింది. పిల్లలకు శ్రద్ధగా పాఠాలు వినడం పట్టుబడింది. ఇవన్నీ సక్రమంగానే సాగాయి. కానీ ప్రభుత్వ సహకారం అందకపోవడమే పెద్ద అడ్డంకిగా మారింది. చుట్టుపక్కల గూడెల్లో విశేషాదరణ సంపాదించుకున్న వీరి స్కూల్కి ప్రభుత్వ గుర్తింపు లభించలేదు. ప్రతి ఏటా విద్యార్థులు ప్రైవేటుగా పరీక్షలు రాసేందుకు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. దాదాపు 10 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి. ఆఖరికి 1986లో లోక్ బిరాదరీ స్కూల్కి ప్రభుత్వ గుర్తింపు లభించింది. మాడియా గోండులకు మూఢనమ్మకాలు ఎక్కువ. జంతుబలుల్లో విశ్వాసముంది.
తాయెత్తులు కట్టుకుంటే రోగాలు నయమవుతాయని నమ్ముతారు. కోరిక తీరితే ప్రీతిపాత్రమైన ఫలం పదార్థం మళ్లీ ముట్టమని ముడుపులు కడతారు. ఫలితం పోషకాహారలేమి, వ్యాధుల బారిన పడటం. ఇవన్నీ ప్రకాష్ దంపతులు గమనించారు. పాఠశాల నుంచే పరివర్తనకు బీజం వేయాలనుకున్నారు. బడి అంటే కేవలం పాఠాలు వల్లెవేయడమనే సంప్రదాయ ధోరణిని తిరగరాశారు. గిరిజన బాలలకు లోకజ్ఞానం నేర్పే కేంద్రంగా దానిని తీర్చిదిద్దారు. పరిశుభ్రతను పట్టించుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనని ఉద్బోధించారు. వెదురు కళాఖండాల తయారీ వంటి వాటిల్లో శిక్షణనిస్తూ ఉపాధి బాట పట్టించారు. భామ్రాగఢ్లోని మాండియా గోడులకు వ్యవసాయం అంతగా తెలియదు. వరి, తృణధాన్యాలను పండించేవారు, తరచూ వేటకెళ్లేవారు, మాంసాహారం తీసుకునేవారు. దీనిని గమనించిన ప్రకాష్ దంపతులు వారికి హైబ్రిడ్ విత్తనాలను అందించారు. పళ్ళు, కూరగాయలు పండించడంలో తర్ఫీదునిచ్చారు. ఏ కాలంలో ఏ పంటలు వేయాలో సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో ఉపయోగపడే డీజిల్ పంపుల్ని అందుబాటులోకి తెచ్చి సహకరించారు. ఆధునిక సేద్యం వంటపట్టింది. పళ్ళు, కూరగాయల ఫలసాయం రెట్టింపయ్యింది. వివిధ పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాలు మెరుగుపడ్డాయి. రోగనిరోధక శక్తి పెరిగింది. లోక్ బిరాదరీ ప్రకల్ప్ ఆరంభ లక్ష్యాలు ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణ, వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడం. కానీ ఈ రెండింటికే ప్రకాష్ దంపతులు ఏనాడూ పరిమితం కాలేదు. సమయానుకూలంగా అనేక అభివృద్ధి పథకాలను రచించారు. పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగారు. వాటిల్లో ముఖ్యమైంది అనాథ మూగజీవాల సంరక్షణా కేంద్రం. ఆలనా పాలనకు నోచుకోని జంతువులు, క్రూర మృగాలు, గిరిజనులు, వేటగాళ్ల బాణాలకు బలవడం చూసి ప్రకాష్ తనకే బాణం దెబ్బలు తగిలినట్టు విలవిల్లాడేవాడు. ఆ విషయమే భార్యతో చర్చించాడు. వాటి సంరక్షణకు ఒక కేంద్రం ఆరంభిద్దామన్నాడు. ఆమె ప్రోత్సహించింది. వనాల్లో దారి తప్పిన జింకలు, గాయాల పాలైన నెమళ్లు, ముసలి ఎలుగుబంట్లు, వయసు మళ్లిన పులులు, రోగాల కోతులు, ఇలా అడవి జంతువుల ప్రతినిధులన్నీ వారి పంచన చేరాయి. నిజానికి ప్రకాష్ మందాకినిలకు జంతు సంరక్షణ గురించి ఏమీ తెలియదు. కాని మనసుంది, స్పందించే హృదయముంది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. ఆ మూగజీవాలను అక్కున చేర్చుకుని పునరావాస కేంద్రంలో సంరక్షించారు. ప్రకాష్ చేపట్టిన ఈ జంతు సేవ అక్కడి గిరిజనులపై సానుకూల ప్రభావం చూపింది. జంతుబలులు బాగా తగ్గుముఖం పట్టాయి. ప్రపంచంలో ఒక వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తోన్న జంతు పునరావాస కేంద్రాల్లో బహుశా ఇదే అతిపెద్దది. यहाँ लोग हम आए थे, हम लोगों को मालूम नहीं था कि शिकार में आदिवासी यहाँ के क्या क्या खाते हैं. తొలినాళ్లలో మేము ఇక్కడ ఆదివాసీలు క్రూరమృగాలను వేటాడి చంపడం చూశాం. వాళ్లు కోతులు, పులులను వేటాడి చంపి తినడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. ఒకరోజు తల్లికోతిని చంపి పిల్లకోతులతో ఆటలాడుకోవడం చూసిన మేము చలించిపోయాం. అప్పుడు కోతి పిల్లలను మాకిచ్చేస్తే అందుకు బదులుగా ఆహార ధాన్యాలను ఇస్తామని చెప్పి కోతి పిల్లలను మా ఇంటికి తీసుకొచ్చాం. అలాగే వారు వేటాడుతున్న సమయంలో అనాథ పిల్ల మృగాలు ఏవైనా కనిపిస్తే తెచ్చివ్వండి అభ్యర్థించాం. అనుకోకుండా 2 పులి పిల్లలను తెచ్చిచ్చారు. అలా 1974 నుంచి అనేక రకాల వన్యప్రాణులను కోతి, నక్క, తోడేలు, మొసలి, సింహం, పులి, నెమలి, ఉడుము లాంటి వన్యప్రాణులను ఆశ్రయమిచ్చి పర్యావరణ పరిరక్షణకు, అంతరించిపోతున్న జాతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఆదివాసీలను కూడా వన్యమృగాలను చంపొద్దని అభ్యర్థించి వారిలో మార్పు తీసుకొచ్చాం.
ఆ రోజు నుండే ఆదివాసీలు ఎవ్వరూ వన్యప్రాణులను వేటాడడం లేదు. మాకదెంతో సంతోషాన్నిస్తుంది. ఆ విధంగా ఆదివాసీల సేవలతో పాటు పర్యావరణ రక్షణ, వన్యప్రాణి సంరక్షణ చేస్తూ జంతువులు, ఆదివాసీలు, మేము అంతా ఓ కుటుంబంలా జీవనం సాగిస్తున్నాం. ప్రకాష్ దంపతులు వన్యమృగాలకే కాదు, అనాథలైన పసిపిల్లల కోసము ఒక సంరక్షణ కేంద్రం ఆరంభించారు. ఆవు పాలు పితకడం మహాపాపమని మాడియా గోండుల నమ్మకం. తల్లిపాలు పుష్కలంగా అందుబాటులో ఉన్న బిడ్డలకు సమస్య లేదు. పురిట్లోనో పుట్టాక తల్లినో కోల్పోయిన దురదృష్టవంతుల సంగతేమిటి? అంతకు ముందైతే అలాంటి పసిపిల్లలు ఆకలితో అలమటించి అసువులు బాసేవారు. ఎప్పుడైతే ప్రకాష్ దంపతులు ఆ సమస్యను గుర్తించారో ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా గోకులం అనే సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడక్కడ 25 మందికి పైగా పిల్లలున్నారు. అందులో చాలామంది అనాథలే. కొందరిని లోక్ బిరాదరీ కార్యకర్తలే దత్తత తీసుకుంటున్నారు. మిగిలిన వాళ్లను బాధ్యతతో పెంచుతామని హామీ ఇచ్చే బంధువులకు అప్పగిస్తున్నారు. ప్రకాష్ మాటంటే గిరిజనులకు చెప్పలేనంత గురి. అదే సమయంలో తన మాటలకు కట్టుబడి ఉండమని బలవంతం చేసింది లేదు. ఇప్పటిదాకా గిరిజనులు ఆయన తీర్పును కాదన్న దాఖలాలు లేకపోవడం ప్రకాష్పై అక్కడి వారికున్న గౌరవాభిమానాలకు తార్కాణం. మాడియా గోండుల సేవలో తనువు మనసు ఏకం చేసి దశాబ్దాలుగా ప్రకాష్ మందాకినిలు శ్రమించారు. చీకటి కోణంలో చైతన్య జ్యోతులు రగిల్చారు. దశాబ్దాలుగా వీరు చేసిన కృషి ఫలించి ఆదివాసీల జీవితాల్లో కొత్త వెలుగు ప్రవేశించింది. 15 ఏళ్ల క్రితమే అక్కడ విద్యుత్ కాంతులు పరుచుకున్నాయి. ఆ తరువాత టెలిఫోన్ సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. వారి ఆరోగ్య సేవలు అటవీ ప్రాంతంలోని మరో 6 చోట్లకు విస్తరించాయి. 40 పడకల హేమల్కాసా ఆసుపత్రిలో ఏటా 45,000 మంది సాంత్వన పొందుతున్నారు. అక్కడ చికిత్స, మందులు, సేవలు ఉచితం. ఏటా ఒక్క మందులకయ్యే ఖర్చే 25 లక్షలు. అసలు దేశంలోని ప్రభుత్వ వైద్య విధానాలు ప్రజలకు స్వల్పంగానే ఉపయోగపడుతున్నాయని ప్రకాష్ భావిస్తారు. అందుకోసం వైద్య వ్యవస్థలో సమూల మార్పులు రావాలని ఆయన ఆకాంక్షిస్తారు. పట్టణాలలో, నగరాలలో ఉండే ఆసుపత్రుల్లోనే అన్ని సౌకర్యాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏమాత్రమూ ఉండవు. కానీ భారతదేశంలోని అత్యధిక జనాభా బస్తీల్లో, గ్రామసీమల్లో ఉంటారు. తక్కువ శాతం జనం ఉన్న పట్టణాల్లో సౌకర్యాలు, ఎక్కువ శాతం ఉన్న మురికివాడల్లో, పల్లెపట్టుల్లో మృగ్యమవ్వటం సరైంది కాదు. ఈ విధానంలో మార్పు రావాలి. వైద్య విద్యలో కూడా సమూల మార్పులు రావాలి. వైద్య విద్యను అభ్యసించే మెడికోలను ఇలాంటి పల్లె ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు తీసుకొచ్చి ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలున్నారో చూపించాలి. వారు ఇక్కడికొచ్చి వైద్య సేవ చేసేలా తీర్చిదిద్దాలి. మాడియా గోండుల అభివృద్ధికి, వన్యమృగ సంరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ప్రకాష్ మందాకినిలకు పలు దేశ, విదేశీ సంస్థలు విడివిడిగా, ఉమ్మడిగా అనేక అవార్డుల్ని ప్రకటించాయి. ప్రకాష్ సేవల్ని గుర్తించిన మహారాష్ట్ర గవర్నర్ 1988లో ఆయన్ని నాగ్పూర్ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా నామినేట్ చేశారు. 1992లో నాగ్పూర్లోని గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆదివాసీ మిత్ర పురస్కారాన్నిచ్చి సత్కరించింది. వన్యమృగ సంరక్షణలో అలుపెరగక కృషి చేస్తున్న ప్రకాష్ను 2000 సంవత్సరంలో వేణుమీనన్ జీవితకాల సాఫల్య పురస్కారం వరించింది. ఆయన సేవాభావానికి స్ఫూర్తినందిస్తూ 2002లో భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రకటించింది. అమాయక జీవులను ఒక్కతాటిపైకి తెచ్చి అభివృద్ధి పథాన నడిపినందుకు 2007లో నాగ్పూర్లోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సారథి తన విశిష్ట అవార్డును బహూకరించింది. ప్రకాష్ దంపతుల ఆశలు ఫలించడానికి 2 దశాబ్దాలు పట్టింది. చుట్టుపక్కల గూడెల్లో అక్షరాస్యత శాతం పెరిగింది. భూతవైద్యంపై నమ్మకం పోయి అల్లోపతిపై విశ్వాసం అధికమయ్యింది. గిరిజనుల్లో అత్యధికులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారయ్యారు. ప్రజల ఆయు ప్రమాణం పెరిగింది.
ప్రస్తుతం 1 నుంచి 12వ తరగతి వరకు చదివే వీలున్న స్కూల్లో 600 మంది విద్యార్థులున్నారు. వారందరికీ విద్య, వసతి, భోజనం మొదలైనవన్నీ ఉచితంగా అందచేస్తున్నారు. ఆ స్కూల్లో చదువుకున్న చాలామంది గిరిజనులు టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, క్రీడాకారులుగా రాణిస్తున్నారు. వారిలో 90% తిరిగి అక్కడికే వచ్చి సేవలందిస్తుంటారు. ప్రకాష్ మందాకినిలకు 2 కుమారులు, 1 అమ్మాయి. వారు చదువుకొని తిరిగి అక్కడికే వచ్చి సేవలందిస్తున్నారు. బాబా ఆమ్టేను ప్రకాష్ దంపతులు అనుసరిస్తే వారి బాటను వారి సంతానం అందిపుచ్చుకున్నారు. పెద్ద కొడుకు డాక్టర్ దిగాంత్ ఆపన్నుల సేవలో మునిగిపోతే, చిన్న కొడుకు అనికేత్ లోక్ బిరాదరీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. కొడుకు దిగాంత్కి ఈ మధ్యనే వివాహమయ్యింది. అతడి భార్య కూడా డాక్టర్. భర్తతో పాటే హేమల్ కాసాలో ఉండి తను కూడా సేవలందిస్తోంది. మాడియా గోండుల సంక్షేమం కోసం ప్రకాష్ మందాకినిలు సాగించిన కృషి దేశ విదేశాలకు పాకింది. ప్రకాష్ దంపతుల సేవలకు ఊతమందిస్తామంటూ అనేక సంస్థలు, దాతలు ముందుకొచ్చారు. ఆ దంపతుల సేవా తత్పరతకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. లెక్కలేనన్ని పురస్కారాలు వరించాయి. అడవి బిడ్డల సేవలో ఒక్కతాటిపై నడిచిన ప్రకాష్ దంపతులు కలిసికట్టుగా అనేక పురస్కారాల్ని అందుకున్నారు. ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపినందుకుగాను 1984లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ సేవక్ అవార్డును ప్రకటించింది. 1998లో మహావీర్ పురస్కార్ని ప్రకాష్ దంపతులు అందుకున్నారు. 2006లో తాము ఎంచుకున్న రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన మహారాష్ట్ర పౌరులకిచ్చే సహ్యాద్రి నవరత్న అవార్డు ఈ దంపతుల్ని వరించింది. 2007లో ఆపన్నులకు అండగా నిలవడంలో మొక్కవోని దీక్షను కనబరిచినందుకు ఇచ్చే నాగ్భూషణ్ అవార్డు వారిని వరించింది. 2008లో సామాజిక సేవా నిరతికి నీరాజనంగా రామన్ మెగసెసే అవార్డు సొంతమయ్యింది. మాకు లభించిన రామన్ మెగసేసే అవార్డు ఇద్దరికీ అమితానందం కలిగించింది. ఈ ఉన్నత స్థితిలో నిలబడ్డానికి, ఇంతటి పేరు ప్రఖ్యాతులు రావటానికి ఎందరెందరూ మా వెనుక ఉన్నారో వారందరి తరపున ఈ అవార్డుని వినమ్రంగా స్వీకరిస్తున్నాం. ఈ పురస్కార ప్రకటన సందర్భంగా ఆదివాసుల సమస్యలు ప్రపంచ జనావళి దృష్టికి వచ్చినట్లయింది. గిరిజనుల సమస్యలు తొలగించేందుకు ఏ మేరకైనా ఇది ఉపకరిస్తుంది. 1993లో హేమల్ కాసాకు విచ్చేసిన ఓ ఫ్రెంచ్ జంట ప్రకాష్ దంపతుల సేవలు గమనించి కదిలిపోయారు. ఫ్రాన్స్కి తిరిగి వెళ్ళాక మొరాకో దేశాధిపతికి ఆ వివరాలు సవివరంగా తెలియచేశారు. 2 ఏళ్లు తిరగకుండానే ప్రకాష్ దంపతుల స్ఫూర్తి ప్రజలందరికీ అందేలా మొరాకో దేశం 1995లో వారిరువురిపై ఒక స్టాంపు విడుదల చేసింది. యుక్త వయసు ఆనందాల కన్నా ఆపన్నుల సేవలోనే జీవిత పరమార్థం ఉందనుకున్న ప్రకాష్ దంపతుల కర్తవ్య దీక్ష ఆరంభమై 3.5 దశాబ్దాలు అయినా వారిలో ఇసుమంత అలుపు లేదు, నిర్లిప్తత కానరాదు. తెల్లవారుజామున 4 గంటలకి లేచే ప్రకాష్ వన్యమృగాల సంరక్షణకు సమయం వెచ్చిస్తారు. స్కూల్ పిల్లలు చదువుతున్న తీరుని గమనిస్తారు. ఒకరి తరువాత ఒకరుగా వచ్చే రోగుల సేవలో నిమగ్నమవుతారు. గిరిజనుల్లో చైతన్యం తేవడంలో కాలాన్ని మరచిపోతారు. విలాసాలకు దూరంగా నిరాడంబరంగా జీవిస్తారు. ప్రకాష్ దుస్తులు ఇప్పటికీ నిక్కరు, ముతక బనియనే. నిధుల కోసం ఎవ్వరినీ దేబరించడు. ఆయన కార్యక్రమాలను విని ప్రపంచంలోని అనేక దేశాల ప్రముఖులు అక్కడికొచ్చి కొంతకాలం పాటు వాలంటీర్లుగా పనిచేస్తుంటారు. తిరిగి తమ తమ దేశాలకెళ్లి నిధులు పంపిస్తుంటారు. అయితే మన ప్రభుత్వాలు గిరిజనులకు అందిస్తున్న నిధులు వారికి ఏమాత్రం చేరటం లేదు అంటాడు. ప్రతి ఏటా ఆగస్టు 9న ఈ ప్రాంతంలో వృక్ష మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక మహోత్సవంలా నిర్వహిస్తారు. పర్యావరణం పట్ల గిరిజనులకు అవగాహన కల్పిస్తూ నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు
సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో ఓ వేడుకలా జరుపుకుంటారు. ఆ తరువాత వారు ఆ మొక్కల సంరక్షణని విధిగా నిర్వహిస్తారు. అసలు ప్రకాష్ దంపతులు నిర్వహిస్తున్న పాఠశాలలో పర్యావరణానికి, పచ్చదనానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రకాష్ దంపతులు కేవలం సేవా కార్యక్రమాలతోనే పొద్దుపుచ్చరు. సంగీతానికి పెద్దపీట వేస్తారు. గిరిజనులు సంగీత ప్రియులు. వారి నోటి వెంట ఏకాంత రాత్రులలో అద్భుత రాగాలు పెళ్ళిపుకుతుంటాయి. అది గమనించిన ప్రకాష్ దంపతులు వారికి ఒక క్రమ పద్ధతిలో సంగీతాన్ని నేర్పించారు. వారి పిల్లలకు సైతం సంగీతం నేర్పిస్తున్నారు. దీంతో ఆ గూడాల్లో ఓ సంగీత జగత్తును సృష్టించినట్లయింది. మాడియా గిరిజన పిల్లలకు కుట్లు అల్లికల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ వారిలో దాగి ఉన్న కళా సృజనను మొత్తం ప్రపంచానికి చాటుతున్నారు. అంతేకాకుండా వారి కళా సృష్టిని వివిధ ఎగ్జిబిషన్ల ద్వారా దేశమంతటా పరిచయం చేస్తున్నారు. ప్రభుత్వాలు ముందుకు రాని చోట ఒకరిద్దరు నడుం కడితే వేల మంది అభాగ్యులకు సేవ చేయొచ్చని ప్రకాష్ దంపతులు నిరూపించారు. ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు నడవాల్సిన దారేదో ఆచరించి చూపారు. ఆర్తుల సేవలో అనుసరించేదే అసలు సిసలు వారసత్వం అంటూ ఆదర్శ మార్గాన్ని చాటారు. అవార్డుల కన్నా అభాగ్యుల సేవలోనే సంతృప్తి ఉందంటున్న ప్రకాష్ దంపతులు నిత్యం సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు. రక్తనిధి, ఎయిడ్స్ పరిశోధనా కేంద్రాల ఆరంభానికి కృషి చేస్తున్నారు. సంచార వైద్యశాలల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సంపూర్ణ అక్షరాస్యత ధ్యేయంగా పురోగమిస్తున్నారు. 1000 గ్రామాల్లోని గిరిజనుల సంపూర్ణ అభివృద్ధి కోసం బలమైన పునాదులు వేస్తున్నారు. संदेश देने की तो वैसे आदत नहीं है. 35 ఏళ్లుగా ఆదివాసీలకు సేవ చేస్తున్నాం. మా ఈ సేవా కార్యక్రమాలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని భావిస్తున్నాం. ప్రత్యేకంగా నేను ప్రజలకిచ్చే సందేశం అంటూ ఏమీ లేదు. మా సేవలే వారిలో స్ఫూర్తి నింపుతాయని ఆశిస్తున్నాం. ఈ రోజుల్లో యువత డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉంటున్నారు. వక్ర మార్గంలో పయనిస్తున్నారు. కానీ అది జీవితం కాదు. అలా నడుచుకోవడం జీవితానికి సంతృప్తినివ్వదు. జీవించటం చేతకాక అనాగరికతతో అడవుల్లో మగ్గుతున్న ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపటానికి కొందరైనా ముందుకు రావాలి. విద్యా, వైద్య రంగాల్లో వారి అభివృద్ధికి కృషి చేయాలి. బాహ్య ప్రపంచంలో కలిసిపోయేలా పాటుపడాలి. అసలు ఈ దంపతుల గుండెల్ని తడిమి చూస్తే ఆశల పుప్పొడి ఆర్ద్రంగా తగులుతుంది. ఈ వయసులోనూ ఇంకా ఏదో చెయ్యాలన్న తపన, అడవి బిడ్డల కోసం ఆ వనసీమల్లోనే అద్భుత సమాజం నిర్మించాలన్న స్వప్నాలు, ఆ దిశగానే వారి అడుగులు ఇంకా వేగంగా పడుతున్నాయి.